హల్లెలూయా. 103వ కీర్తన మనకందరకు చాలా పరిచయమైనటువంటి కీర్తన. 103వ కీర్తన ఎప్పుడూ మనము గుర్తుపెట్టుకోవాలి. 103వ కీర్తన కంఠత చేయడం మంచిది. కంఠస్థ చేసుకుని అన్ని వేళల్లో కూడా 103వ కీర్తనను మన నోటితో పలుకడం చాలా మంచిది. ఎందుకు అంటే 103వ కీర్తనలో దావీదు పలుకున్నటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. స్తోత్రం. ఇది మనము అన్ని వేళలా గుర్తుపెట్టుకుని కంఠస్థ చేయాలి. అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ మాట ధ్యానం చేసుకోవడం మంచిది. ఎందుకంటే మన ప్రాణాన్ని నిలబెట్టినటువంటి దేవునికి, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి దేవునికి, మన జీవితాలను ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నటువంటి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు కలిగి ఉండాలి. మనము ఖచ్చితంగా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మర్చిపోకూడదు. దేవునిని స్మరించే వారముగా, దేవునిని ఆరాధించే వారముగా, దేవుని మీద ఆధారపడే వారముగా ఉన్నటువంటి మనం తప్పకుండా ఈ మాటలు గుర్తుపెట్టుకోవటం మంచిది. ఈసారి మీరు కూడా ఈ మాటలు కంఠస్థ చేసుకుని మీ గృహాల్లో ఉన్నప్పుడు వాటిని ధ్యానం చేయండి. తప్పకుండా దేవుడు మీ పక్షముగా అద్భుతాలు చేస్తారు. స్తోత్రం. మరి దేవుని యొక్క మహాకృపలో దేవుడు కూడా మనలను బలపరచబట్టి, దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వబట్టి, దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కల్లో నిలబెట్టబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఉదయకాలం నేను లేగలేకపోయినా, అసలు రాత్రి అంతా కూడా చలి జ్వరం అయితే చాలా బలహీనంగా ఉంది శరీరం అంతా. నాకేమో మందిరానికి వెళ్ళాలని ఉంది, కానీ శరీరం సహకరించటం లేదు. కానీ నేను ఇంట్లో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితిని అంతా చూసి ఇంకా నేను ఉండలేకపోయి దేవుని మందిరానికి వచ్చేసాను. ఏంటి ఆ పరిస్థితి అంటే, నాకంటే ముందుగా లేచి మొత్తం అన్నీ సర్దుకుని, పాస్టమ్ గారు, బాబు గారిని వారు సర్దుకుని అన్నీ కూడా సిద్ధపడుతుంటే ఇంకా నీరసం అంతా పక్క పోయింది. ఎందుకంటే ఒకరు ముందుకు కదులుతున్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తూ ఉంటుందంటే మనం కూడా వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఆ ప్రోత్సాహము మనం కూడా దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉంటుంది. మనం కూడా మన జీవితాలలో దేవుని సన్నిధికి వెళ్ళుట, దేవుని ఆరాధించుట, దేవుని మహిమపరచడం దేనికంటే దేవుడు మనల్ని సజీవులుగా, బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా నిలవబెట్టారు. రానివ్వండి, మన జీవితంలో బలహీనతలు మనకు రాకపోతే ఇంకెవరికి వస్తాయి? నీరసాలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? చెట్లకు, చేమలకి, రాయిలకి, రప్పలకు వస్తాయా? రావు కదా. వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే, వచ్చినప్పుడు అవి ఏవి మన జీవితాల్లో సదాకాలం ఉండిపోవు కదా. వచ్చినవి వచ్చినట్టుగానే పోతాయి. శ్రమలు వచ్చినట్టుగా పోతాయి. కష్టాలు వచ్చినట్టుగా పోతాయి. మనము కూడా మన జీవితాల్లో ఇవి ఉండిపోయాయి, అవి ఉన్నాయి, లేకపోతే నా బాధలు ఎలా ఉన్నాయి, నా కష్టాలు ఎలా ఉన్నాయి, నా ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ఇంకెప్పుడు ఇవి ఇలాగే ఉంటాయా, ఎప్పుడు నన్ను ఇలాగే బాధిస్తాయా అనేటువంటి మాట పక్కన పెట్టి ధైర్యముగా ఉండి, వచ్చినట్టుగానే పోతాయి అనేటువంటి ధైర్యం కలిగి ఉండి, దేవుల్లో నిరీక్షణ కలిగి ఉంటే తప్పకుండా దేవుడు అన్ని విషయాల్లో మనకు విజయాన్ని ఇస్తారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక నమ్మకము మనల్ని నడిపిస్తుంది, ఒక విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. ఒక దేవుని మీద ఉన్నటువంటి నమ్మకమే మనలను ఈ దినాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టింది. అయితే ఈరోజు ఈ 103వ కీర్తన చదువుతున్నప్పుడు నాకు చాలా విషయాలు, ఎంతో కాలంగా నేను ఈ కీర్తనను చదువుతున్నాను, కానీ ఈ కీర్తన చదువుతున్నప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు, విచిత్రమైనటువంటి ప్రశ్నలు వచ్చినాయి. ఈ వారం ఈ కీర్తన ధ్యానిస్తున్నాను, నేను చదువుకుంటున్నాను ఇంటి దగ్గర.
ఏం చెప్పాలి ఇందులో నుంచి, ఈ కీర్తనలో నుంచి ఏం చెప్పాలి అని అనుకుంటే, అప్పుడు ఈ కీర్తనలో నుండి దేవుని యొక్క ప్రేరేపణతో, ప్రోత్సాహంతో దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటలు ఏంటంటే, ఒక మనిషి తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు చాలా గంభీరముగా, చాలా ఆశ్చర్యముగా, చాలా విచిత్రముగా కనపడుతున్నాయి ఈ మాటలు. ఏంటా మాటలు అంటే, నా ప్రాణమా అని మొదలుపెట్టాడు. మొదటతో నా ప్రాణమా అని మొదలుపెట్టి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని అంటూ, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. నీ అంటే ఎవరు అక్కడ? చెప్పండి. ప్రాణము ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ప్రాణంతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని. మనము కూడా మనకు మనంగా ఈ మాట మాట్లాడుకుంటే చాలా చిత్రంగా ఉంటుంది. ప్రాణమా, నీ దోషములను దేవుడు క్షమించాడు. ప్రాణమా, దేవుడు నీ పాపములను క్షమించాడు అని మనం ఒక్కొక్కసారి మాట్లాడుకునేటువంటి మాటలు మనకు చాలా ఆశ్చర్యం కలిగజేస్తాయి. అంటే మనకు మనమే మన ప్రాణంతో దేవుడు నీ ప్రాణం, నీ యొక్క దోషములను క్షమించాడు అని చెప్పగలిగేటువంటి ఆత్మీయ స్థితి మనకు కావాలి. స్తోత్రం కలిగిన. ఎస్, మనం చెప్పాలి. ఇది మన ప్రాణంతో మనం ఎలా చెప్పాలంటే, నా ప్రాణమా, నీ దోషములన్నీ దేవుడు క్షమించాడు, నీ పాపములన్నిటినీ దేవుడు క్షమించాడు. మనం ఇంకా అనుకుంటాం, నా పాపము నా దగ్గరే ఉంది, నా దోషము నా దగ్గర ఉంది, నా అతిక్రమం నా దగ్గర ఉంది, ఈ వారంలో నేను ఆ మాట ఆడేసాను, ఈ వారంలో నేను ఈ మాట ఆడేసాను, అందరిని ఇలాగ అన్నాను, ఇలా తిట్టాను, ఇలాగా నేను తోలనాడాను, అవమానపరిచాను, లేకపోతే వీళ్ళని కూడా ఇలాగ నేను ఆడిపోసుకున్నాను, నేను చాలా తప్పు చేశాను, చాలా అపరాధం చేశాను, నా కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నాను, నేను చేసిన దోషాలు ఎన్నెన్నో ఈ వారం అంతా ఉండిపోయాయి. ఉండిపోయాయి నీ జీవితంలో. కానీ మనం ఎక్కడికి చేరాము? సన్నిధికి చేరా. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, ప్రాణమా యెహోవాను సన్నుతించు. నీ జీవితంలో మనము ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే నీ పాపములన్నిటినీ ఆయన క్షమిస్తాడు. స్తోత్రం కలిగిన. ఆయన నీ పాపములన్నీ క్షమిస్తాడు. మానవుడు యొక్క జీవితం 3 రకాలైనటువంటి పద్ధతులు. ఒకటి ఏంటంటే శరీరం, 2 ప్రాణము, 3 ఆత్మ. ఒకటి ఏంటి చెప్పండి? శరీరం. బాహ్యముగా మనకున్నటువంటి దేవుడు ఇచ్చిన శరీరం బాహ్యమైనది. ప్రాణము మూడవది ఏంటి చెప్పండి? ఆత్మ. ప్రాణము, ఆత్మ, శరీరము 3 రకాలైనవి. అవి 3 మన జీవితాల్లో పనిచేస్తాయి. శరీరం ఉందండి, ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కాబట్టే మనం మాట్లాడగలుగుతున్నాం, ప్రాణం ఉంది కాబట్టే మనం నడవగలుగుతున్నాం, ప్రాణం ఉంది కాబట్టే మనం చలించగలుగుతున్నాము. లేదా మనము మన జీవితాల్లో ఏదైనా పని, వినడం, చూడడం, మాట్లాడడం, మన కుటుంబ జీవితాలు చూసుకోవటం, మన వ్యాపారాలు చేసుకోవటం, మన ప్రయాణాలు చేసుకోవటం, మన యొక్క ప్రతి పని వెనక కూడా ప్రాణం ఉన్న వ్యక్తి చేయగలడు. ప్రాణం లేని వాళ్ళు చేయిస్తారమ్మా? ప్రాణం పోయిందంటారు కొంతమంది. ప్రాణం పోయిందండి, చచ్చిపోయాడు, ప్రాణం పోయింది. ప్రాణం పోయిన వాడు ఏం చేయగలడా? ఏమీ చేయలేడు. అదే ప్రాణం కలిగిన వాడైతే అన్నీ చేయగలడు, అన్నీ కూడా సమస్తమును చేయగలడు. చూడగలడు, మాట్లాడగలడు, పోట్లాడగలడు, తిట్టగలడు, తుమ్మగలడు, లేదా ఎదుటివారిని బాధ పెట్టగలడు, సంతోష పెట్టగలడు. ఏదైనా చేయాలంటే ఆ మానవునికి ఏముండాలి? ప్రాణం ఉండాలి. 3 ఆత్మ అనేది దేవుడు పెట్టింది. అది దేవుడు కలుగు చేసిన రక్షణ కూడా దేనికి కలుగు చేశాడు? ఆయన ఆత్మకి. దేవుని వాక్యంలో ఏముందంటే, యెహోవా పెట్టిన దీపము
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపము మట్టికి వెళ్ళిపోతుంది, ప్రాణం గాల్లో కలిసిపోతుంది, కానీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. అది రీజన్ అంటే మన ఆత్మ నశించి నరకానికి పోకుండా ఉండేందుకై మనం ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభువుని నమ్ముకోవటం వలన మన శరీరం మట్టికి వెళ్ళిపోయినా, మన ఆత్మ గాల్లో కలిసిపోయినా, ఆత్మ మాత్రం మన ప్రాణం గాల్లో కలిసిపోయినా, ఆత్మ మాత్రం సరాసరి ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గర. ఆత్మకు సావు లేదు. ఆత్మ చూడగలదు, ఆత్మ మాట్లాడగలదు, ఆత్మ సంతోషించగలదు. ఆత్మకు సమస్తమును దేవుడిచ్చాడు. అయితే ఈ ఆత్మ పురుషుడు, అంతరంగ పురుషుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ అంతరంగ పురుషునికి చావు లేదు. ఆ అంతరంగ పురుషుడు రక్షించబడాలి అంటే మనము దేవుని బిడ్డలంగా మారాలి. మన ఆత్మ సదాకాలము దేవునితో ఉండాలంటే మనము దేవుని బిడ్డలుగా మారాలి. అయితే ఈ ప్రాణమున్న ప్రతి వ్యక్తి చేసే పని ఏంటంటే, ప్రాణమున్న ప్రతి వ్యక్తి ఎన్నో దోషాలు చేస్తున్నాడు. ఈ దోషాలన్నీ క్షమించబడాలని మనం కోరుకోవాలి. మన ప్రాణంతో మనం చెప్పాలి, ప్రాణమా, నీవు ప్రాణముతో ఉండబట్టే కదా నీవు ఇన్ని పనులు చేయగలుగుతున్నావు. నా దేహమా, నా మానవ శరీరమా, నా మానవ ప్రాణమా, నీవు ప్రాణముతో ఉండుట వలన సమస్తమైనటువంటి పనులు చేస్తున్నావు. అందులో మంచి పనులెన్ని, అందులో చెడ్డ పనులెన్ని? ఎన్ని మంచి పనులు చేస్తున్నావు, చెడ్డ పనులు చేస్తున్నావు. మంచి పనులు చేస్తే దేవుడు బహుమానం ఇస్తాడు. ఒకవేళ చెడ్డ పనులు చేస్తే నీ ఆత్మ ఏమవుతుంది? అందుకే ఆత్మతో చెప్పాలి. ఆత్మతో నీ దోషములను దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. నీ సంకటములను కుదురుస్తాడు. నీ అనే మాట దేని గురించి రాయబడ్డది చెప్పండి? దేని గురించి? ప్రాణం. ప్రాణాన్ని మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడుకుంటాం చెప్పాను. ఇప్పుడు ప్రాణం ఉన్న వ్యక్తి మాత్రమే అన్నీ చేయగలడు. 4వ మాట, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తాను. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మాట వచ్చింది, నీ ప్రాణమును. సమాధిలోకి పోవలసినటువంటి నిన్ను విమోచించాడు. ఇంకొక మాట, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేశాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేలు పొందుకుంటాము అంటే మనము మన ప్రాణంతో తప్పకుండా చెప్పాలి. మనకి ఎంత ప్రాణము, కొంతమంది అంటుంటారు, ప్రాణం అమ్మయ్య ఎంత హాయిగా ఉందో, ఇప్పుడు మా దేవుడు ఎంత సంతోషం ఇచ్చాడో, ఎంత ఆనందపడిపోతాం మనం ఇంటికి వెళ్ళాక. ఏదైనా మేలు జరిగితే, ఏదైనా సంతోషమైనటువంటి సంగతి జరిగితే, అయితే మన ప్రాణం ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. మేలుతో దేవుడు మన ప్రాణమును తృప్తిపరుస్తాడు. మేలు చేసే దేవుడు అయిన స్తోత్రం కలుగును గాక. తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. నీ ప్రాణమునకు దేవుడు సంతోషమును కలుగు చేస్తాడు. ఆ సంతోషము నీవు పొందుకోవాలంటే దేవుని దగ్గరకు నీవు రావాలి. ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమునున్న సమస్తమా, నాలో ఉన్న ప్రతి అణువు, నాలో ఉన్న ప్రతి పరిస్థితి, ప్రతి విధమైన అవయవము ప్రభువా నిన్ను స్తుతించాలి, నిన్ను మహిమపరచాలి. ఇంకొక మాట అలా చదువుకుంటే కిందకి మనం వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ 10వ మాటలు కూడా చదివినట్టయితే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నీ అన్నాడు ఇందాక. ఏమని? నీ దోషములన్నిటినీ క్షమించువాడు అన్నాడు 3వ వచనంలో. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అన్నాడు. ఇక్కడ కిందకి మరలా చదివితే 10వ వచనంలో, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చూసారా? ఇక్కడ ఇందాక నీ అంటే ప్రాణమును గురించి, మనము అంటున్నాడు. ఇప్పుడు మనము అంటే శరీరము, ప్రాణము. జాగ్రత్తగా వినండి. శరీరము, ప్రాణం ఉండుట వలనే శరీరం పనిచేస్తుంది. ప్రాణం ఉండుట వలనే శరీరం సహకరిస్తుంది. ఈ శరీరముతోనే మనము చేయరాని పాపములు, చేయరాని దోషములు, అనరాని మాటలు, చూడకూడని విషయాలు, వినకూడని సంగతులు, చేయకూడని పనులు, వెళ్ళకూడని స్థలాలు, ఇవన్నీ కూడా చేస్తున్నాం మన శరీరముతో. మన శరీరముతో
మన ప్రాణముతో రెండింటితో కలిసి మన పాపములలో పాల్గొంటున్నాం. అయితే దేవుని వాక్యములో చెప్తున్నటువంటి మాట కీర్తనకారుడు అన్నాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. స్తోత్రం కలుగునుగాక. నీ శరీరం ఏం చేస్తుంది? నిజముగా మన జీవితంలో కూడా మన శరీరము మనం దేనికి వాడుతున్నాం? ఎన్నిసార్లు మన శరీరాన్ని దేవుని పనికి వాడాం? మన శరీరం దేని కొరకు ఎక్కువ ఉపయోగిస్తున్నాం? లోకం కొరక, కుటుంబం కొరక, లేకపోతే మన పరిస్థితుల కొరక? దేవుని కొరకు మనం ఎన్నిసార్లు మన శరీరం పనిచేసింది, మన ప్రాణం పనిచేసింది ఈ వారం దినాలు? ఒకవేళ మన జీవితాల్లో కూడా, మన జీవితంలో కూడా పాపము ప్రవేశిస్తే ఆ పాపమును బట్టి మనము ప్రతీకారము పొందకుండా ఉండాలి అంటే, శరీరముతో చేసిన పాపము, ప్రాణముతో చేసినటువంటి పాపములను బట్టి మనం ప్రతీకారము పొందకుండా, దేవుని దగ్గర శిక్ష పొందకుండా ఉండాలి అంటే, దేవుని దగ్గర మనం చెప్పాల్సిన మాట, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకో. ఆయన నీ దోషములను క్షమిస్తున్నాడు, నీ సంకటములను కుదురుస్తున్నాడు, ఆయన నిన్ను హెచ్చిస్తున్నాడు. గనుక నీవు జాగ్రత్తగా ఉండు, పాపము చేయకు. కీర్తనకారుడైనటువంటి ఇదే దావీదు ఏమని తన యొక్క పాపమును గురించి, తన యొక్క జీవితాన్ని గురించి దేవుని దగ్గర మాట్లాడాడో మనం చదువుదాం. చూడండి, 51వ కీర్తనలో 51వ కీర్తనలో 51వ కీర్తనలో 51వ కీర్తన 5వ మాట, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను, నీ అంతరంగములో నీవు సత్యమును కోరుతున్నావు. స్తోత్రం కలుగునుగాక. నేను పాపములో పుట్టాను, ఐ బోర్న్ ఇన్ మై సిన్. పాపములోనే పుట్టాను, పాపములోనే పెరిగాను అని ఎందుకు అంటున్నాడంటే, అతడు చేసిన పాపమును బట్టి తన యొక్క జన్మమును కూడా శపించుకున్నాడు దావీదు. మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట ఒప్పుకునే వారముగా ఉండాలి. దేవుని దగ్గర ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుడు మనల్ని క్షమించి మనలను పరిశుద్ధులుగా దేవుడు చేయగలడు. 7వ వచనంలో, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము కడుగుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము. హల్లెలూయా. నేను పవిత్రుడిగా ఉండినట్లుగా, నేను పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఉండినట్లుగా నా పాపమును కడుగు ప్రభువా. హల్లెలూయా. నిజమగే ఎంత చక్కటి మాట భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన కూడా చాలా ప్రత్యేకమైన కీర్తన. తన యొక్క జీవితంలో చేసిన ప్రతి అపరాధమును గురించి, ప్రతి దోషమును గురించి దావీదు ఈ కీర్తన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట ఉంది అక్కడ, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. స్తోత్రం చెప్పండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆకాశం ఇక్కడ దాకానే ఉంటుంది అని ఎప్పుడైనా మీరు చెప్పారా? ఆకాశం అండి, ఇప్పుడు మనం దేవారాన్ని సరిహద్దులు చెప్పాలంటే చెప్పగలం. దేవారం ఇక్కడ నుంచి అక్కడ దాకా దేవారం సరిహద్దు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దేవారం సరిహద్దు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దేవారం సరిహద్దు, ఇలా ఇక్కడ దాకా దేవారం సరిహద్దు, అక్కడి నుంచి రామభద్రపురం సరిహద్దు, అక్కడి నుంచి గుడిచెర్ల సరిహద్దు. ప్రతిదానికి హద్దులు ఉన్నాయి. ఇక్కడ దాకానే, ఇక్కడ దాకానే, ఇక్కడ దాకానే. మన ఇళ్ళకి మాత్రం హద్దులు లేవేటమ్మా, మన ఇళ్ళకి కూడా హద్దులు ఉన్నాయి. ఇంకో మన ఇల్లు ఇక్కడ దాకా, ఇక్కడ దాకా, ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు, ఇన్ని సెంట్లు మావి, ఇన్ని ఎకరాలు మావి, ఈ పొలాలు మావి. మనం అన్నిటికీ హద్దులు ఉన్నాయి మనకి. కానీ భూమి నుండి ఆకాశమునకు హద్దులు లేవు. భూమి నుండి ఆకాశం ఎంత గొప్పదో నిన్న చదివాను ఒక దగ్గర, చూశాను ఒక వీడియోలో. మనకి ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి, మిగతా గ్రహాలు కలిసినటువంటిదంతటి కలిసి ఒక గెలాక్సీ అంటారు. అలాంటి కొన్ని ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయంట ఈ ఆకాశంలో.
అంటే భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్రహాలన్నీ కలిపితే అదంతా ఒక గెలాక్సీ అంటారు. అదే కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరం అది. కానీ అలాంటి ఇంకా విశ్వంలో ఇంకా ఎన్నో ట్రిలియన్, అంటే కోట్లు 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 గెలాక్సీలు ఉన్నాయంట. ఇంకా అంటే ఆకాశానికి ఏమి లేదు, హద్దులు లేవు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భూమి నుండి ఆకాశమునకు ఎంత దూరమో చూడండి, ఎంత అద్భుతం ఉంది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో, అలాగే ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల కూడా దేవుని కృప అంత అధికముగా ఉంది. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దేవుని కృప కూడా అంత మీ జీవితాల్లో ఉంటుంది. ఆదివారం ఎందుకు మనకేం పని లేక దేవుని మందిరానికి వచ్చాం? ఆదివారం ఎందుకు వచ్చామంటే, ప్రభువా నీ కృప మా జీవితంలో రావాలి, నీ కృపను బట్టి మేము దీవించబడాలి, నీ కృప చేత మేము ఆశీర్వదింపబడాలి. ప్రభువా నీ కృప ఎంత అధికముగా ఉన్నదో అంత అధికమైన కృప మా జీవితంలో ఉండాలి. ఎందుకంటే దేవుని కృప ఉంటేనే మనము అన్ని విషయాల్లో విజయం పొందుతాం. స్తోత్రం కలుగునుగా. చాలాసార్లు మనం ఏం మాట్లాడతాం, ఎలా ఉన్నారండి, బాగున్నారా అని అడిగారు అనుకోండి, మనం ఏమంటాం వెంటనే, దేవుని కృప వల్ల బాగున్నామండి. ఈ మాట వాడాలి మనం ఎప్పుడైనా. ఎవరైనా సరే మనతో ఎప్పుడైనా ఎవరైనా ఒక మాట మాట్లాడితే, దేవుని కృప వల్ల బాగున్నామండి. దేవుని కృపే అంత. ఈ రోజుకి మేము ఎలా ఉన్నామంటే, ఈ రోజుకి దేవుడు మమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడంటే, ఈ రోజుకి దేవుడు మా పట్ల ఇంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడంటే, అది కేవలము దేవుని యొక్క కృపే. దేవుడు మాకు ఇచ్చిన ఈ సమయము, దేవుడు మాకు ఇచ్చిన విలువైనటువంటి కాలము చాలా గొప్పది ప్రభువా. ఆ కేవలం మేము ఇవన్నీ పొందుకోగలుగుతున్నామంటే అది కేవలం నీ యొక్క కృప మాత్రమే. స్తోత్రం. కానీ దేవుని వాక్యంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని కృప నీలో విస్తరింపబడుతుంది. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే అసాధ్యములైనవి సాధ్యపరచబడతాయి. దేవునికి యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏది జరగాలని అనుకుంటావో అది దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. స్తోత్రం కలిగిరిగా. హల్లెలూయా. అసాధ్యమైనది ఏది ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే ప్రాముఖ్యం మనకి. మనం ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అంతగా దేవుని కృప మనలో ఏం చేయబడుతుంది, విస్తరించబడుతుంది. స్తోత్రం చెప్పండి. ఏది విస్తరించబడాలి మనలో చెప్పండి? దేవుని కృప విస్తరించబడాలి. డబ్బు విస్తరించబడాలా? బంగారం విస్తరించబడాలా? వజ్రాలు వైడూర్యాలు విస్తరించబడాలా? ప్రభువా మనం కూడా అదే అడుగుతాం కదా. మొదట ఏం అడగాలో అదే అడుగుతూ ఉంటాం. మనం కూడా మన జీవితాల్లో కూడా అడగాల్సినవి అడగం. మనం ఏం అడుగుతూ ఉంటాం, ప్రభువా ₹1 కోటి మూట వచ్చి నా మీద అడిపోయి నా మళ్ళీ ఇరిగిపోయి హాస్పిటల్ పాలు అయిపోవాలి ప్రభువా. ఇదే మక్క ₹1 కోటి మూట మీద నడిపోవాలా? ప్రభువా నీ కృప ఉంటే చాలు అయినా, ఈ దయ ఉంటే చాలు తండ్రి అని మనం ఎప్పుడు అడగం. మనం అలా అడగం. కానీ ఎప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, దేవుని కృప ఎంతో విస్తారమైనది. దేవుని కృపను బట్టే మనము ఈ రోజుకి కూడా సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా, ఎన్నెన్నో కష్టాలు, శోధనలు, బాధలు మన జీవితాలకు ఎదురైనా అన్నింటి విషయంలో కూడా మనము దీవించబడడానికి, ఆశీర్వదింపబడడానికి కేవలం దేవుని కృపే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ప్రాణముతో చెప్పండి మీరు, నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు. స్తోత్రం. నా ప్రాణమా ఈరోజు ఆరాధనకి వెళ్ళిపో, నా ప్రాణమా ఈరోజు ప్రార్థన చేయి, నా ప్రాణమా దేవుని స్తుతించు, నా ప్రాణమా దేవుని మహిమపరచు అని మన ప్రాణంతో మనం చెప్తే, ప్రాణంతో కనుక మనం విజ్ఞాపన చేస్తే, లేదా ప్రాణంతో మనము హెచ్చరిక చేస్తే, ప్రాణము తప్పకుండా దేవుని సన్నిధిలో చేసేటువంటి ఆ స్తుతి యాగము, శరీరము ప్రాణము కలిసి దేవుని సన్నిధిలో చూసే ప్రార్థన, చేసే ఆరాధన, చేసే స్తుతులు, చేసేటువంటి విజ్ఞాపనలు అన్నీ నెరవేర్చబడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. 12వ వచనం కూడా మనం చదివితే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరం జరిపరిచేయడు. మనకంటే ఎవరు చెప్పండి? ప్రాణము, శరీరం. అది మర్చిపోకూడదు.
మనము అన్నాడు అనుకోండి, ప్రాణము శరీరము. రెండవది నీ అన్నాడు అనుకోండి, నీ ప్రాణము. చూడండి, ఈ విషయం చెప్పాను. 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుని సన్నిధానములో భయభక్తులు కలిగి ఉన్నవారికి కృప విస్తరింపబడుతుంది. భయభక్తులు కలిగిన వారికి ఎడల దేవుడు జాలి పడతాడు. స్తోత్రం కలిగిన అయ్యయ్యో బిడ్డలు ఎంత బాగా. మనం కూడా జాలి పడతాం కదా, మనం కూడా జాలి పడతాం. అయ్యయ్యో వాళ్ళు అలా ఉండిపోయారేంటి. కొంతమంది రోడ్ల మీద పోతున్నటువంటి వారిని, బలహీనలైన వారిని మనం చూసినప్పుడు జాలి పడతాం. అయ్యయ్యో వాళ్ళకి బట్టలు లేవే, వాళ్ళకి భోజనం లేదే, భోజనం పెడితే బాగుండు, బట్ట ఇస్తే బాగుండు, మంచి చాలా మంచిది. అలా చెయ్యాలని మనం ఆశపడుతూ ఉంటాం, ఏదోటి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాం. మన జీవితాల్లో కూడా ఎన్నో దినాల నుంచి మీరు అడుగుతున్నారు, ఎన్నో దినాల నుంచి మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో దినాల నుంచి మీరు కూడా దేవుని ఎడల విజ్ఞాపన చేస్తున్నారు. దేవా మా ఎడల కనికరం చూపించు, దేవా మమ్మలను ఎడల జాలిపడు, దేవా మమ్మలను జ్ఞాపకం చేసుకో. తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు అంటే మనము దేవుని మీద భయభక్తులు కలిగినప్పుడు, దేవుని ఎడల మనం భయభక్తులు కలిగినప్పుడు దేవుడు మన ఎడల జాలి పడుతాడు. జాలి పడితే మొత్తం అన్ని విషయాల్లో కూడా మనకు మేలు జరుగుతుంది. జాలి పడేటువంటి దేవుడైనా, కనికరపడేటువంటి దేవుడు మన స్థితిని మార్చడానికి ఎప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన పరిస్థితిని దేవుడు మారుస్తాడు, మన కష్టాల నుండి దేవుడు విడిపిస్తాడు, మన జీవితాలను ఆశీర్వాద పరంలో దేవుడు నడిపిస్తాడు. అందుకే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీకు శ్రమను దేవుడు చూస్తున్నాడు, జాలి పడతాడు. నీ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు, జాలి పడతాడు. నీ కన్నిటిని దేవుడు చూస్తున్నాడు, జాలి పడతాడు. తప్పకుండా నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. ఖచ్చితంగా దేవుడు జాలి పడతాడు. జాలిపడేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. మనము శ్రమలలో, శోధనలో ఉన్నప్పుడు మనల్ని చూచి ఆనందించేటువంటి దేవుడు కాదు ఆయన. మనలను మార్చే దేవుడు, మార్పులోనికి తీసుకొచ్చేటువంటి దేవుడు ఆయన. ఇంకా 2-3 సంగతులు ఉన్నాయి. 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదివితే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకునిచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. మనం ఎలా నిర్మింపబడ్డామో, మనము అంటే ఎవరు? ప్రాణము, శరీరము. మనలను దేవుడు ఎలా నిర్మించాడో, ఆది నరుడైన ఆదామును దేవుడు మంటితో నరునిగా మార్చాడు. మంటితో, ఆ మట్టి నుండి తీయబడినటువంటి మనము, దేవుని వాక్యం చెప్తుంది, మనము మంటివారము. మనం మట్టివారమని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వీళ్ళు మట్టి నుండి తయారు చేశారా? మనల్ని దేవుడు మట్టితో తయారు చేశాడు కాబట్టే మనం ఎలా ఉన్నాం. ఏ బంగారంతో తయారు చేస్తానండి? బంగారం చేస్తే, మట్టితో చేస్తే తయారు చేస్తేనే మాట వింటలేదు. మామూలుగా మట్టితో తయారు చేస్తేనే మాట వింటలేదు కదా, బంగారంతో తయారు చేస్తే ఇంకా దేవుడు మాట వింటాం మనం. అసలు దేవుడు నిజంగా చాలా ఆశ్చర్యమైన సంగతి కదా అది. మట్టితో దేవుడు నరుని చేయటం. కీర్తనకారుడు దానిని ఏమంటున్నాడంటే, మనము మంటివారమని దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. మట్టి ఏమైపోద్దండి చెప్పాలి? కరిగిపోద్ది. ఎంత గట్టి మట్టి అవనవండమ్మా. చిన్నప్పుడు నేను చెరువుగొట్టుకెళ్ళి మట్టి తెచ్చివ్వండి. చెరువుగొట్టుకెళ్ళి అక్కడ మా గుడిచెర్లు ఇలా ఎక్కుడు చెరువుగొట్టుకెళ్ళి ఆ జిగట మట్టి తెచ్చేవాడు. తెచ్చి దాంతో ఈ యాంపిల్ పేర్లు, ఆర్లు, బాక్సులు, మైకులు తయారు చేసేవాడిని. తయారు చేసి వాటికి అన్నిటికీ దారం పువ్వులతోటి కనెక్షన్లు ఇచ్చి
మైక్ ఎట్టుకుని హల్లెలూయా స్తుతి మహిమ పాటలు పాడేసేవాడు, వాకింగ్ చెప్పేసేవాడు. అదో ఆనందం. వర్షాలు ఇలా పడ్డాయంటే చాలు చెరువు కొట్టుకు వెళ్ళిపోవడం, మట్టి తెచ్చాడు. ఎంత చక్కగా యాంపిల్ పేర్లు తయారు చేసేవాడు అండి. యాంపిల్ పేర్లు, మైక్ సెట్లు, హార్లు లేవు మనకు కదా, హార్లు కూడా తయారు చేసేవాడు. హార్లు తయారు చేసాడు, దానికి దీనికి కట్టాడు, అన్నిటికీ కనెక్షన్లు ఇచ్చాడు. మైక్ మట్టి మైక్ కట్టుకుని పాట పాడాడు. ఎన్నాళ్ళు ఉంటాయి ఉన్నాయి కదా. ఆ మిగిలిన మట్టి ఉంటే మా చెల్లి ఆ గిన్నెలు, ఆ చిప్పలు, ఆ మూతలు, ఆ మురుకులు చేసుకున్నది. నేను మాత్రం నేను మట్టించుకోండి కదా అసలు. నో నాకు కావాలి, నాకు మైకులు తీసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి, అంత పిచ్చి నాకు మైకులు అంటే. నిజమే, ఆ మట్టి ఎక్కువ కాలం ఉండదు. ఆ మట్టి కొద్ది కాలానికి మళ్ళీ ఏమైపోద్దంటే ఎంత కష్టపడి చేసిందన్న పగిలిపోద్ది. మాత్రం ఫస్ట్ పగిలిపోద్ది, తర్వాత ఇరిగిపోద్ది. అదే వానలో పెడితే కరిగిపోద్ది. అందుకే మనం ఎలాంటి వారం అంటే మట్టివారం. దేవుడు నరుని మట్టితో చేశాడు, కానీ స్త్రీని దేంతో చేశాడు దేవుడు చెప్పండి? ఎముకతో చేశాడు. అందుకే స్త్రీల కన్నీళ్ళు గారిస్తే మట్టిలో కొట్టుకుపోతారు మగోళ్ళందరూ. ఎందుకొరకంటే దేంతో చేశాడు దేవుడు? మనిషిని మట్టితో చేశాడు. ఆడవాళ్ళు దేంతో చేశాడు? అదనమాట, ఎముకతో చేశాడు. వీళ్ళ కన్నీళ్ళు గారిస్తే ఆ మట్టి కాస్త ఏమైపోద్ది? కరిగిపోతుంది అండి. హల్లెలూయా, నిజమే కదా, అవునండి, స్తోత్రం చెప్పండి అమ్మా, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మట్టి స్థిరముగా ఉండేది కాదు, ఆ మట్టి కరిగిపోతుంది. ఆ మట్టి వానొస్తే ఆ మట్టి చెల్లాచెదురైపోతుంది, పగిలిపోతుంది. కనుక మన జీవితాలు కూడా అటువంటివే. దేవుడు మనం మంటి వారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఎలా నిర్మింపబడ్డామో దేవునికి తెలుసు. జాగ్రత్త, దేవుడు నిన్ను తయారు చేసుకున్నాడు, దేవుడు నన్ను తయారు చేసుకున్నాడు. దేవుడు మనల్ని అందరినీ తయారు చేసింది ఎందుకంటే ఆయన పని చేయడానికి. స్తోత్రం కలిగిన గాక. ఈ శరీరము దేవునికి పని చేయడానికి, ఈ ప్రాణం ఉన్నంత వరకు దేవుని పని చేయడానికి, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవటానికి దేవుడు ఈ లోకంలో మనల్ని కూడా ప్రత్యేకమైన వ్యక్తులుగా తయారు చేసి పెట్టాడు. ఎందుకు ఈ దేవుడు ఈ జన్మనిచ్చాడు? ఏడుస్తూ ఉండడానికి కాదు. ఈ బ్రతుకిచ్చింది నా జీవితం ఇంతే కదా అని బాధపడటానికి కాదు. ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితము దేవుని కొరకు వాడితే దేవుడు మనలను తప్పక ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. మనం దేవుని కొరకు వాడబడాలి. ఈ శరీరం ఎవరి కోసం వాడబడాలి చెప్పండి? శరీరాన్ని మనం నల్లగొట్టుకోవాలి. శరీరాన్ని మనం నల్లగొట్టుకుని దేవుని పని చేయాలి. భయంకరమైన శత్రువు ఏదో తెలుసా? నీ శరీరమే. నీ శరీరమునకు మించిన శత్రువు ఇంకేది లేదు. ఈ శరీరమే నిన్ను బలహీనపరిచేస్తుంది. నీ శరీరమే నిన్ను దేవుల్లో ఉండకుండా చేస్తుంది. నీ శరీరమే దేవుని కొరకు పని చేయకుండా చేస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శరీరము మనల్ని ఎంతగా లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, శరీరము లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఆదివారమా, వెళ్దాంలే. ఆదివారం అంటే ఇవాళ చర్చికి వెళ్ది కానీ ముందు మాంసం కొట్టుకెళ్ళు. చర్చికి వెళ్ళొచ్చు, తర్వాత ముందు ఎక్కడికి వెళ్ళాలా? మాంసం కొట్టుకెళ్ళి మాంసం అయిపోద్ది అక్కడ. గబగా వెళ్ళి ఆ మాంసం తెచ్చేసుకుని వండేసుకుని తినేయాలి. చేపలు అయిపోతాయి, లేకపోతే మాంసం అయిపోతుంది. శరీరం అంటది, ఎందుకు? నువ్వు తినో, తాగు, సంతోషించు. అందుక దేవుడు మనల్ని నిలబెట్టాడు. శరీరం అందుక ఎంత తిన్నా, ఈ శరీరాన్ని ఎంత తిన్నా ఈ శరీరం మరలా మన జీవితాల్లో మళ్ళీ ఆకలేస్తుంది. మధ్యాహ్నం తినేహారు అనుకోండి, సాయంత్రం మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ కొత్త కూర కావాలి. అంతే, కొత్తదే, కొత్త కూర కావాలా, మళ్ళీ కొత్త రైస్ కావాలా, తినాలి మనం.
అయిపోద్ది. కానీ దేవుడి వాక్యం అనేది మనలో నిలిచి ఉంటుంది. స్తోత్రం కలిగినగా. దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. దేవుని వాక్యము నిత్యము నిలిచేది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదవండి, ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 48. యెషయా గ్రంథం 40 అధ్యాయం 8 వచనం చదవండి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, కానీ దేవుని వాక్యము నిత్యము నిలుచును. చెప్పండి, ఏది నిలుస్తుంది? ఇప్పుడు ఈరోజు మనము దేవుని మందిరానికి వచ్చి విన్న మాటలు నిలుస్తాయా? మీరు తిన్న ఆహారం నిలుస్తుందా? దేవుని వాక్యం నిలుస్తుంది మనలో. దేవుని వాక్యం మనలో నిలిస్తే మనం ఫలిస్తాం. హల్లెలూయా. దేవుని వాక్యం నిలిస్తే మనం ఆశీర్వదింపబడతాం. దేవుని వాక్యం నిలిస్తే స్వస్థత పొందుతాం. దేవుని వాక్యం నిలిస్తే అసాధ్యములైన వాటిని సాధ్యపరచుకుంటాం. స్తోత్రం చెప్పండి. మనము మంచివారమని దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రాణమా, శరీరమా, మనము మంచివారమని దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జాగ్రత్త, నీ శరీరంతో మంచి పనులు చేయి, దేహంతో దేవుని మహిమపరచు, తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేహముతో దేవునిని మహిమపరిస్తే, చూడండి ఆ మాట 6వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మహిమపరచండి. స్తోత్రం చెప్పండి. దేహముతో దేవుని ఏం చేయాలి? ఈరోజు మనల్ని ఇక్కడికి ఏమొచ్చినాయి చెప్పండి? దేహాలు వచ్చినాయి, శరీరం వచ్చింది. ఇక్కడికే మనం వచ్చిన దగ్గర నుంచి ఏమీ పాట పాడకుండా అలాగే ఉన్నారనుకోండి, బిగిసిపోయి వాళ్ళ ప్రాణం ఏం చేయట్లేదు, పని చేయట్లేదు. వచ్చిన దగ్గర నుంచి మీరు కదులుతూ, పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ, చేతులు ఎత్తుతూ, ప్రార్థన చేసుకుంటూ కదులుతూ ఉన్నారనుకోండి, మీ ప్రాణం కూడా ఏం చేస్తుంది? మీతోటి పని చేస్తుంది. ఎప్పుడైతే శరీరము ప్రాణము పని చేస్తున్నాయనుకో, ఆత్మలో ఏముంటుంది? సంతోషం. చెప్పండి, ఆత్మలో ఏమవుతుంది? అందుకోసం మనం ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలి. ఈరోజు మన సంతోషము బయట ఉంటే ఒక అరగంట గంట ఉంటుంది. కానీ ఈరోజు మనం దేవుని మందిరంలో ఉంటే ఈ దినమంతయు, ఈ వారమంతయు, ఈ నెలంతయు, ఈ సంవత్సరం అంతయు ఆ సంతోషం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ దేహముతో దేవునిని ఏం చేయాలి? మహిమపరచండి. మీ దేహము దేవునికి ఆలయము. హృదయము దేవుని ఆలయము కాదు, దేహమే దేవుని ఆలయము. ఈ దేహములో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. నరుని ఆయువు ఎంతటిదంట? గడ్డి వంటిది. నరుని ఆయువు గడ్డి వంటిది. అడవి పువ్వు పోయినట్లు వాడిపోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవు. జాగ్రత్త, మనం చాలా బలహీనులం సుమా. మనం ఏదో పెద్ద గొప్పవారం అనుకుని మనం ఏమన్నా అనుకుంటున్నామేమో. లేదు లేదు, మనం అడవి పువ్వు లాంటి వాళ్ళం, గడ్డి పువ్వు లాంటి వాళ్ళం. గడ్డి పువ్వులు ఎప్పుడన్నా చూసారా? గడ్డి మొక్కలు ఉంటాయి, గడ్డి పువ్వులు ఉంటాయి. అవి ఏమంతా విలువైన ఏం కావు. పొద్దున్నలాగా పుష్పిస్తాయి, కాసేపు ఎండ ఎక్కువైందంటే వాడిపోతాయి. గడ్డి మొక్కలు. మనం గడ్డి పువ్వులు అంటోళ్ళం. మనం చాలా బలహీనులు. అయినా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మన దేహాలను దేవుడు బలపరుస్తున్నాడు.
మన ప్రాణాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, కష్టాలు కలిగినా దేవుడు మనల్ని ఆదరించి నడిపిస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ 103వ కీర్తనలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలంటే భక్తుడు నీ అని మాట్లాడుతూ తన ప్రాణాన్ని గురించి, మనము అని మాట్లాడుతూ తన దేహాన్ని గురించి, ప్రాణాన్ని గురించి చాలా మంచి విషయాలు చెప్పాడు. ఆ విషయాలు మనకు కూడా, మన ఆత్మీయ జీవితాలు కూడా ఎంతో ఉపయోగం. మనము కూడా ఎప్పుడూ మన ప్రాణంతో మాట్లాడు, నా ప్రాణమా తప్పిపోకు, నా ప్రాణమా నీ దేవుడు నీ దోషములను క్షమిస్తాడు. మనము దేవుని ఆరాధించాలి. మనం మంటి వారమని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక దేవుని పని చేయాలి. మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు ప్రాణమా, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవునిలో నమ్మకంగా నిలబడు. కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఏవి కలిగినా స్థిరముగా నీవు నిలబడు. నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, నీ దేహాన్ని దేవుడు ఘనపరుస్తాడు. తద్వారా ఆత్మకు దేవుడు శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేయగలడు. స్తోత్రం. ఇలా మనం దేవుని అడిగి 103వ కీర్తనలో ఉన్న దేవుడు పొందుపరిచిన దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ మనం పొందుకుందాం. దేవుల్లో మనం దీవించబడదాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక.